మరి ఇక్కడ చేరువచ్చిన షాలేము సంగమునకు ప్రభు పేరట వందనాలు. అలాగే ప్రేమతో ఆహ్వానించిన మరి ఆత్మీయ తండ్రి జయకుమార్ అంకుల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అంకులు మరి మాకు ఉన్నటువంటి సన్నిహిత ఆత్మీయ సహవాసము మరి లోక బంధుత్వం కంటే కూడా ఎక్కువగా మరి ఆత్మ సంబంధమైన సహవాసం. అంటే సుమారుగా అది 40 ఏళ్ళు కావచ్చు. సుమారుగా మా మామయ్య గారు మరి ఆయన కలిసి రైల్వేలో మరి ఉద్యోగులుగా మరి చేస్తూ దేవుని ఆరాధించేటువంటి వారు. మాకు ఆ రీతిగా మరి ఆత్మీయ సంబంధులుగా మరి మమ్మల్ని ఎంతో ఆదరించినటువంటి ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. మా మధ్యకి ఎన్నోసార్లు వచ్చారు. ఎన్నోసార్లు అంకుల్ గారు వచ్చి రాత్రి పగలు కూడా మరి పరిచర్య చేసి వెళ్ళేవారు. కనుక ఇలాగున్న మరి పరిచర్య ఆయన ప్రారంభించటంలో మరి ఎంతో సంతోషంగా మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మరి సమయంలో ఇది సాయంకాల ఆరాధన నాకు అనుభవమే. అంకుల్ కూడా వచ్చేవారు మా దగ్గరికి. గౌరీపట్నంలో ఉదయం మరి లక్ష్మీపురం జరిగితే సాయంకాలం గౌరీపట్నం ఆరాధన మరొకప్పుడు జరిగేది. ఇప్పుడు అది కరోనా నుంచి మరి అది ఉదయకాలానికి మార్చబడింది. అయితే ఈ రీతిగా సాయంకాలం ఆరాధన కూడా మరి ఎంతో మరి ప్రశాంతంగానే ఉంటుంది. కనుక మనం ఆత్మతో సత్యము దేవుని ఆరాధించట్లో కొనసాగిపోదాం. దానికి ముందుగా పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము నుండి, వాక్యము లేకుండా మనం ఏది చేయలేం కాబట్టి ఆరాధన కొరకాయ యెషయా గ్రంథం 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం అందరూ కలిసి చదువుదామండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి బిగ్గరగా మరి బైబిల్ కలిగిన వారందరూ కూడా తీసి దేవుని వాక్యాన్ని చదువుతాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయేను. జీవము గల దేవుడు చదవబడిన లేఖన భాగం దీవించి మనం ఆయన ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, షాలేము ఆరాధన గృహములో ఈ సాయంకాల వేళ సంధ్య వేళ నిన్ను ఆరాధించే నిమిత్తము ఇక్కడ కొంతమంది పరిశుద్ధులను మీరు నడిపించారు. ఈ పరిచర్య ప్రారంభించిన ప్రభు జయకుమార్ అంకులు, అలాగే తద్వారా విజయవాడ కర్మెల్ నుండి జోసఫ్ బెంజమిన్ గారు వచ్చి ఇక్కడ సేవకుల కూడిక, అలాగనే ఆరాధన పరిచర్య ప్రభు యొక్క నూతన మందిర ప్రతిష్ట జరగటానికి మీరెంతో సహాయపడినారు ప్రభు. పోయిన నెలలో 26వ తారీఖున దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ఆరాధన కొరకాయ కూడి వచ్చిన మేము మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలన్న వాగ్దానం మా పక్షంగా నెరవేర్చమని చదవబడిన ఈ లేఖన భాగం దీవించి మీరే మాకు సహాయపడుతారమ్మని, ఈ ఆరాధన ద్వారా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలిగినట్లుగా చేయమని ఏకదాసుడను ప్రసులుచాడు మరుగుపరచమని యేసు ప్రభువు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడికి రావటానికి లేక మరి సంశయం ఎందుకంటే అంకులు ఎంతో బోధకులుగా మా మధ్యకు వచ్చి ఎన్నో వాక్యాలు చెప్పేవారు. ఎందుకంటే మాకు తండ్రి వయసు లాంటిది ఆయనది. కనుక ఆయన ముందు మేము చెప్పటం మరి ఎక్కువగా అంత మంచిది కాదని ఈ సమయంలో మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు ఎలాగూ వ్రాస్తూ ఉన్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. చాలండి, అది చివరి మాట గమనిస్తే చివరి లైన్, ఆయన నాకు రక్షణాధారం. ఈ వచనం రక్షణతో ప్రారంభించబడి రక్షణతో ముగించినట్లుగా మనము చూసాం. అసలు వాస్తవంగా చెప్పాలంటే యెషయా గ్రంథం యెషయా అంటే అర్థం ఏంటి తెలుసా? యెషయా అంటే అర్థం ఏంటి? యెషయా అనగా యెహోవా రక్షణ. యెషయా, యెహోషువ, హోషేయ ఈ పేర్లన్నీ కూడా యెహోవాయే నాకు రక్షణ అనే అర్థమిస్తాయి. కాబట్టి యెషయా గ్రంథం రక్షణను గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. మీరు ప్రారంభ అధ్యాయం చదివితే అక్కడ ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు, వారి యొక్క పడిపోయిన స్థితి, వారికి రక్షణ ఎలా దొరుకుతుంది, మీ పాపములో
ఎర్రనివైనను అంటాడు దేవుడు. రండి మన వివాదము తీర్చుకుందాము అంటాడు. కనుక యెషయా గ్రంథం రక్షణ గురించి అధికముగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం దీన్ని ఏమంటారు తెలుసా అండి? ఇది మినీ బైబిల్ అన్నమాట. ఏంటిది? మినీ బైబిల్. ఎందుకని? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఉన్నాయి కదా. పాత నిబంధనలు ఎన్ని చెప్పండి? 39 తర్వాత కొత్త నిబంధనలో 27. అలాగని లెక్కిస్తే 66. అలాగనే యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బైబిల్కి ఇది నమూనాగా ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మరి రాకడ గురించి లేక అంచెదనము గురించి భక్తుడు రాస్తూ వచ్చాడు. అయితే 2వ వచనం మరి స్పెసిఫిక్గా రక్షణ గురించి మాట్లాడుతుంది. ఈనాడు విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మనం ఆరాధిస్తున్నామంటే కారణం ఏంటి చెప్పండి? రక్షణ బట్టియే. రక్షణ మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టియే. రక్షణ పొందాము కనుకనే మనం ఆరాధించగలుగుతున్నాం. రక్షణ లేకుండా ఆరాధన చేయలేము, ఆరాధించలేము. అంటే రక్షణ లేకుండా ఇక దేవుని ఎరిగింది అనేది అబద్ధం. రక్షణ ద్వారానే మనం ఆయనను ఎరుగగలము, ఆయన ఆరాధించగలము, ఆయనను తెలుసుకోగలం. రక్షణ అన్నమాట. కాబట్టి ప్రతి విశ్వాసికి లేక ప్రతి క్రైస్తవుడికి మొదటి మెట్టు ఏంటంటే ఆత్మీయ జీవితంలో రక్షణ భాగ్యం, రక్షణ. కనుక ఇక్కడ ఈ కీర్తనకారుడు లేక ఈ భక్తుడు ఎందుకు లేక ఏమని ఆరాధిస్తున్నాడంటే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. రక్షణకు కారణభూతుడు. ఇదిగో అంటే ఈ మాట ఎప్పుడు వాడతాం? ఇదిగో అంటే అంటే మనకి అందని ప్రదేశంలో లేక మాట వినబడని స్థలంలో లేక ఆశ్చర్యంగా ఏదైనా చెప్పాలి అని అంటే ఇదిగో అని అంటాం. దేని వాక్యంలో యోహాను భక్తుడు ఏమన్నాడు? యోహాను సువార్తలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడంట? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎందుకు వచ్చాడు? గొర్రెపిల్లగా మన పాపం నిమిత్తం వధించబడి రక్తము కార్చి మన పాపములు కడిగి మనల్ని శుద్ధీకరించి మనము తన ఎదుట నిర్దోషులంగా ఉండవాలని, అనగా ఆయన సన్నిధిలో మనం ఆరాధించవాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. కనుక ఈ భక్తుడైతే అసలు ఆ రక్షణ ఎలా పొందా నేను? ఆ రక్షణ ఎక్కడది నాకు? ఈ రక్షణ యొక్క మరి గొప్పతనం ఏంటి? ఈ రక్షణ నేను పొందానని చెప్పడానికి గల కారణం ఏంటో వర్ణిస్తున్నాడు అనమాట. ఏమని వర్ణిస్తున్నాడు? ఇదిగో చూడండి, నా రక్షణకు కారణభూతుడైన వాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. చాలా మంది పూర్వాన్ని మర్చిపోతారు, పూర్వస్థితిని లేక ప్రారంభ స్థితిని మర్చిపోతారు. ఎందుకంటే నాడు ఈ క్రైస్తత్వం ఎలా ఉందంటే, ప్రారంభంలో ఏ సమయంలో ఎలాంటి కష్టాల్లో మనము ప్రభు చేత రక్షించబడి ఆదరించబడి ఆయన బిడలంగా చేయబడి ఈనాడు ఆయన సన్నిధిలో సుఖముగా యోగ్యముగా ఆయన సన్నిధిలో మాలిన్యం లేకుండా మరి మనం ప్రార్థించగలుగుతున్నామో సంగతిని మర్చిపోతాం. అందుకొరకే ప్రకటనలో కూడా రాశాడు, ఆ ఎఫెసు సంఘానికి ఏం రాశాడు? నీవు మొదటి ప్రేమను వదిలిపెట్టితమని నీ మీద ఒక నేరము మోపుచున్నాను అన్నాడు. ఒక తప్పు మోపవలసి ఉన్నది అన్నాడు. కనుక ప్రియులారా, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అంటే మరి ఆ రక్షణ ఎంత గొప్పదో. లేక ఆయన ఇలాగంటే ఏమన్నాడంటే, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం. అంటే ఆరాధన అంటే పాట ద్వారా ఆరాధించవచ్చు, లేక మాటలతో హృదయ సంబంధమైన హృదయపూర్వకమైన ఆత్మ సంబంధమైన లోతైన వాక్కులతో మూలుగుతో ప్రభును మనం ఆరాధించవచ్చు. ఎందుకంటే ఆరాధన అనేది పైపేది కాదు, కానీ ఇది హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. దేవుడు చేసిన రక్షణ కార్యమును బట్టి లోపల నుండి వచ్చేది ఆరాధన. అందుకొరకే మరి మన ప్రభువారు వేషధారులతో శాస్త్రుల పరిచయాలతో ఏమన్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నదన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మరి మన ఆరాధన వ్యర్థంగా ఉండకూడదని దేవుని ఉద్దేశం. ఏమండి, వ్యర్థంగా ఉంటే ఇంత సమయం వచ్చి ఇక్కడ మనం ఇంత సమయం గడిపి ఎంతో సమయాన్ని వృధా చేసుకుని వెళ్ళటం అనేది దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం కాదు. అసలు
అది మనకు కూడా ప్రయోజనకరం కాదు. కాబట్టి ఈ రక్షణ ఎంత గొప్పదో మనం ఎరగాలని అంటే ఒక 5 విషయాలు మనం చూద్దాం. ఈ రక్షణ ఎక్కడిది, ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రక్షణ దేని నుంచి ప్రభు మనను రక్షించాడో అటువంటి ఒక 5 సంగతులు దేవుని వాక్యం చూద్దాం రండి. దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి. పిల్లారా, ఇది సాధారణంగా డిసెంబర్ నెలలో తప్ప మళ్ళీ ఇప్పుడు చదవరు క్రైస్తవులు, అవునండి. ఇది ఓన్లీ డిసెంబర్ నెలలోనే, ఇక తర్వాత ఇప్పుడు చదవరు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పము, ఆయన వాగ్దానము, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సంకల్పం అది ఎన్నటికీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది మన మధ్య. ఎందుకనంటే ఈ భక్తుడు ఇదిగో నా రక్షణ కారణభూతున్న దేవుడు అంటున్నాడు కదా. ఇది ఎలాంటి రక్షణ అంటే మానవుల యొక్క పాపముల నుండి దూరపరిచిన రక్షణ, లేక పాపములో మరి చనిపోయే మానవుడు. మనకు తెలుసు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు మరి ఆ ఎఫెసు సంఘంతో ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన స్థితి. ఏమండి, పాపం ద్వారా ఏమొచ్చిందంట? రోమా 6:23 మనకు తెలుసు. ఎలయనగా పాపం వలన వచ్చు జీతం. పాపం వలన వచ్చు జీతం అంటే పాపం నుంచి మనకి కలిగే ప్రతిఫలం ఏంటంటే పాపం ద్వారా కేవలం మరణమే. మరి అలాగ మరణించుట దేవునికి ఇష్టమంటారా? తన రూపములో కలుగు చేసిన దేవుడు, తన పోలికనిచ్చినటువంటి దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రేమపూర్వకముగా తన చేతితో నిర్మించిన దేవుడు మనము పాపములో మరణించడానికి ఏమాత్రం ఇష్టం లేదు కనుక ఆయన ఏం చేశాడండి? తన ఏకైక కుమారుని పరలోకము నుండి భూలోకాన్ని పంపించాడు. మరి ఆయన దేవాతి దేవుడు కదా. దేవుడు మానవుడు ఎట్లవుతాడు? ఈ లోకానికి వచ్చి మరి మానవుల పాపం నుంచి ఎట్లా రక్షిస్తాడు అని అంటే ఆయన మరి మానవతారిగా లేక మానవ రూపంలో మరి నరవతారిగా రావాల్సి వచ్చింది. దాని కొరకే ఒక కన్యకను ఎన్నుకోవటం మనకు తెలుసు. ఒక కన్యకను అంటే పాప మెరగని కన్యక, పాప మెరగని స్త్రీ, పాప మెరగని స్త్రీని ఎన్నుకొని ఆమె నుంచి అన్నాడు ఆమె యొక్క కుమారుని కను. ఈయనే కుమారుడు అంట, అద్వితీయ కుమారుడు అంట. అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. అందుకొరకే వ్రాయబడింది ఏమనంటే కీర్తన 2వ అధ్యాయంలో కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపి. నిజమే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సాయంకాల వేళలో మనం ఆయన్ను ఆరాధించడం అంటే ముద్దు పెట్టుకొనటమే. మేము ఉదయకాలం ధ్యానించాం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. మనం ఏం చేయాలంటే విస్తారముగా దేవుణ్ణి ఆమె ఏం చేసింది? ఆమె తన కన్నీటితో యేసు పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి అప్పుడు పాదములు ముద్దు పెట్టుకుందంట. చూసారండి? కాబట్టి ఆ ముద్దు పెట్టుకున్నాక ఏం చేసింది? అత్తరు పూసింది ఆ పాదాలకు. అది ఆరాధన, అది సాక్ష్యం. కనుక ఇక్కడ ఇది ఏ రక్షణ అంటే పాపము నుండి యేసు ప్రభువు వారు మనల్ని రక్షించాడు. అందుకొరకే పుట్టాడు, అందుకొరకే లోకానికి వచ్చాడు. కాబట్టి పిల్లలు ఇది మరి మొదటి రక్షణ, పాపము నుండి రక్షణ. తర్వాత చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. పిల్లరా, రెండవదిగా దేని నుంచి రక్షణ అంటే మనకి ఉగ్రత నుండి. ఏంటి ఉగ్రత? మనం ఇప్పుడే చదువుకున్నాం. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు లేని ఎడల ఆయన కోపించును, మీరు త్రోవ తప్పి ఏకముగా నశించదని అంటాడు. అంటే యేసు ప్రభు వారిని మనం అంగీకరించకపోతే, ఆత్మరక్షణ పొందకపోతే పిల్లరా మనకేముంది? ఉగ్రత ఉంది, ఉగ్రత ఉంది. ఇక్కడ అదే అంటున్నాడు. మరి మరింత నిశ్చయముగా ఆ ఉగ్రత నుండి రక్షింపబడదు. రక్షణ 3 రకాలని మరి మనకు తెలుసుకోవాలి మనం. బైబిల్లో ఉన్న రక్షణ ఎన్ని రకాలు? 3 రకాల రక్షణ. ఏంట రక్షణ? మొదటిగా
మొదటిగా రక్షింపబడి ఉన్నాము అని అన్నాడు. ఏమన్నాడు? ఇదే అధ్యాయం ఉంటుంది రోమ 5లోనే. రక్షింపబడి ఉన్నాము. రెండవది రక్షింపబడుచున్నాము. మూడవది రక్షింపబడుదుము. అంటే ప్రెసెంట్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ టెన్స్ ఎలా ఉన్నాయో రక్షణ కూడా అదే మాదిరిగా ఉంది. అందుకొరకే యోవేలులో రాశాడు, అలాగే మరి సువార్తలో రాశాడు, అంతము వరకు సహించిన వాడే అంటే చాలా మంది రాలిపోతారు, అంతవరకు అందరూ ఉండరండి. అంతవరకు సహించిన వాడే రక్షణపబడును అనే మాట రాయబడింది. కనుక ఈ సమయంలో రెండవ రక్షణ ఏంటంటే ఉగ్రత నుండి రక్షణ అన్నమాట. అందుకొరకే రోమ 5:9లో మరి స్పష్టంగా వ్రాశాడు, మనం ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం, మరింత నిశ్చయముగా ఏమవుతామంటే ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఎందుకనంటే ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అంటారు ఒక్కోసారి. ఎందుకంటే సరి అయిన విలువ లేని మరణం, లేకపోతే అర్థం లేని మరణం, లేక అర్థం లేనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషి కూడా వాడే పదం ఇది. లోక సామెతలు కూడా కొన్ని వాస్తవాలే, అన్ని వాస్తవాలే. ఎందుకంటే సామెత అనేది బైబిల్లో నుంచి వచ్చింది. ఎందుకంటే జరిగే పరిస్థితులను బట్టి మనుషులు వాడారు పెద్దలు కదా. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చేస్తే ఎట్లా అంటే రక్షణ పొంది కూడా నీతిమంతులమై ఉండి కూడా ఉగ్రతకు పాలవటానికి కాదు కదా. అందుకొరకే ప్రియులారా రెండవ రక్షణ ఏంటంటే ఉగ్రత నుండి రక్షణ. ఇంకోటి చూద్దాం, మూడవది రండి. దేవుని వాక్యం నుంచి గలతీ రాసిన పత్రిక, గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగింది. ఇక్కడ మూడవది మనం గమనించినట్లయితే దుష్టకాలము నుండి విమోచన లేక దుష్టకాలము నుండి రక్షణ. నిజంగా ఇది ఏ కాలం అంటారు చెప్పండి? ఈనాడు మనం చూస్తున్న కాలము ఎంత ఘోరంగా ఉందండి. అమెరికాలో మీరు ఆ గాలు వర్షాలు చూసారా? ఎన్ని కిలోమీటర్ల వేగంతోనంట? 650, 500 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మనుషులు ఎగిరిపోతున్నాయి, ఇల్లు పడిపోతున్నాయి. మొన్న అయితే చైనాలో కూడా యోగియా తుఫాను వచ్చింది. అది కూడా 300 కిలోమీటర్ల వేగంతో వీచే గాలి. ఏనాడని విన్నామా? విజయవాడ మునుగుద్దని ఎప్పుడైనా అనుకున్నామండి? విజయవాడ సిటీ అంటే ఎంత ప్రేమిస్తామో మరి మీరేమనుకుంటారా కానీ ఐ లైక్ విజయవాడ అనమాట. ఏ పని ఉన్నా మా అత్తగారింటికి వెళ్ళాలంటే విజయవాడ దాటుకుని వెళ్ళాలి, కొండపల్లి. అలాగే ఏ పని మీద విజయవాడ వెళ్తాం మేము. విజయవాడ వెళ్ళాలి, విజయవాడలో బంధువులు ఉన్నారు, లేక ఏ వస్తువు కొనాలన్నా విజయవాడ, ఏం తిరగాలన్నా విజయవాడ, ఏ దేనికైనా విజయవాడ అనుకుంటాం. అలాంటి విజయవాడ ఏమైంది? కొన్ని రోజుల క్రితం మునిగిపోయింది. పిల్లరా దుష్టకాలము అనగా పాపం ఎక్కువ చేత దుష్టుడు విపరీతమైనటువంటి మరి వాడై మనుషులను పాడు చేయడం ద్వారా ఈనాడు సరైన రక్షణ లోకానికి లేకుండా పోయింది. నిజమే. విజయవాడ ఎందుకు మునిగిందంటే వాడో కారణం, వీడో కారణం, ఆ మంత్రో కారణం, ఈ మంత్రో కారణం, వాడి మీద వీడు, వీడి మీద వాడు, అంతే తప్ప ప్రజలను రక్షించాలని ఎవరికి లేదు. ఈనాడు నాయకులు లేక మంత్రులని పదవుల కొరకే తప్ప ప్రజలను రక్షించిన కొరకు ఏ ఒక్కడు లేడనే మనకు అర్థమవుతుంది. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు వారంట మనము దుష్టకాలములో ఉన్నటువంటి అనగా ప్రస్తుతపు దుష్టకాలములో ఉన్న మనలను రక్షించుటకే మన ప్రభుని యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఆయన మరణము ద్వారా మనకేమైందంటే మూడో రక్షణ ఏంటి? దుష్టకాలము నుండి రక్షణ. ఇంకోటి చూద్దాం, నాలుగవది దేని వాక్యంలో నుంచి ప్రియులారా మనం గమనించినట్లయితే యోధాపత్రిక 23వ వచనం. యోధాపత్రిక 23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించరు. చాలండి పిల్లరా. అగ్ని ఎక్కడ ఉంటుందండి? అగ్ని అనేది ఎక్కడ ఉంటది? అగ్ని ఆరదు, పొరుగు చావదు. అలాగే అగ్ని గంధకములతో మండుగుండములో అబద్ధికులందరూ పాలు పొందుతారంట. అంటే చాలా జాబితా ఉంది అక్కడ. కాబట్టి నాలుగవదిగా ఎక్కడి నుంచి అంటే రక్షణ అగ్ని నుండి అనగా నరకము నుంచి ప్రభు మనల్ని రక్షించాడు. నిజమే కదా, ఇందా చదువుకున్నాం. ఏలయనగా పాపంలో జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అనగా నరకము నుంచి అగ్ని నుంచి ప్రభు మనల్ని రక్షించాడు. నాలుగవది. ఐదవది మనం గమనించినట్టు చివరిగా ఐదవ చూద్దారండి. హెబ్రీ పత్రిక
5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి చాలండి. 5వ రక్షణ ఏంటంటే మరణము నుండి రక్షణ. నిజమే, ఇది సహజ జీవితంలో కూడా మనం ప్రతిరోజు టేస్ట్ చేస్తాం. ఎవ్రీడే వీఆర్ టేస్టింగ్ ద డెత్. ఎందుకని? జరగకూడదు, జరుగుతున్నాయి, అనుకోకుండా జరుగుతున్నాయి. మరణము నుండి రక్షింపగలవానికి. ఒక్కోసారి మరణం అయిపోయే పరిస్థితులు ఎవరు చేపట్లు లాగుతారు, మనం ఎంత వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉంటామో. లేక ఒక్కోసారి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్కి బదులు మరో ట్యాబ్లెట్ వేసుకుంటాం. మొన్న ఈ మధ్య కాలంలో మా దగ్గర దేవరపల్లి మా సంఘానికి వచ్చేటువంటి ఒక ఫ్యామిలీలో 3 సంవత్సరాల పాపకి జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఏమన్నారు డాక్టర్, మంచి ట్యాబ్లెటే ఇచ్చారు, ఏమన్నారు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి పనిలోనో వాళ్ళకున్న హడావిడిలోనో అంత చిన్న పిల్లలకి ఏం చేయాలి, ట్యాబ్లెట్ వేయాలంటే దేనిలోనైనా వాళ్ళు కరిగించలేదు, నీళ్ళలో కానీ పాలలో కానీ, డైరెక్ట్గా వేసారు. అడ్డం పడి చనిపోయింది స్పాట్లో. ఎంత బాధాకరమైన సంగతి అండి. చేతులారా వాళ్ళకి అంతకుముందు మగబిడ్డ ఆడపిల్ల కావాలని అడుక్కొని పొందారు దేవుని ద్వారా. వాళ్ళ బ్రదర్ కూడా 2 అబ్బాయిలే, ఆడపిల్లలు లేరు. ఆడపిల్ల కావాలని వారు దేవుని నుంచి అడిగి పొందారంట. కానీ జాగ్రత్త లేని వాళ్ళని ఏమైంది, మరణము. అయితే పిల్లరా, మరణము నుండి రక్షింపగలిగినటువంటి వాడు ప్రభు మనలను. అలాగున ప్రతిరోజు ఏం చేస్తున్నాడు దేవుడు మనలను? మరణము నుండి కాపాడుతున్నాడు, మరణము నుండి భద్రముగా కాపాడుతున్నాడు. అందువలన సజీవులమై ఉండి ఈ యొక్క సాయంకాలంలో ప్రభువును ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ప్రభారితిగా మనకు సహాయం చేయనుగాక. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. ఈ సమయంలో మనం ఆరాధన చేయకమునుపు ఒక పల్లవి చరణం పాడుకుందాము. సియోన్ గీతాల్లో పాట సంఖ్య 128. ఈ ప్రతుల్లో ఉండదు. పెద్ద బుక్కులు అయితే 176. 128, 176. పొంది తిని నేను ప్రభువా నేను ఉండే పాట. రండి, పల్లవి మొదటి చరణము, 2వ చరణం మాత్రం పాడదాం. పొంది తినే నేను ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ విని భువి అందు. పొంది తినే నేను ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ విని భువి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చుతిని, జీవిత యాత్రలో సాగి వచ్చుతిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు ఎబెనేజరువై ఉన్న ఓ యేసు ప్రభువా, ఎబెనేజరువై ఉన్న ఓ యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ విని భూమి అందు. ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ విని భూమి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చి
గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల నీరెక్కల చాటు దాచితివయ్యా, నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం బయటివి, నీవే ఆశ్రయ దుర్గం బయటివి. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమి అందు పొందేతినే. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమి అందు. సమయంలో ఆరాధన చేస్తాము. మొట్టమొదటిగా సహోదరులు చేస్తారు, తర్వాత సిస్టర్